అలాంటి భూమికి ఆర్పిఎస్ అనేది ఒక వరం అని చెప్పటంలో ఎలాంటి సందేహం అనేది లేదు. ఇక్కడ సార్ ఉన్నారు. సార్ మీరు హ్యాపీగా ఉన్నారా సార్? అంతేనా సార్? హ్యాపీ అంటే ఆర్పిఎస్ తోటి మీకు మంచి అంతేనా సార్? చాలా రిజల్ట్ అయితే 100% అనిపించిందా సార్? 100% రిజల్ట్ ఉంది సార్. ఓకే ఓకే. రమేష్ అంతేనా సార్? అంతేనా సార్? ఆర్పిఎస్ వాడటం వల్ల ఆయనే టాప్. అంతేనా సార్? ఈ ఇయర్ స్టార్ట్ చేశారు, ఆయనే టాప్. ఈ ఇయర్ మొత్తం ఇక్కడ మొత్తం టోటల్ గా ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? మొత్తం టోటల్ విలేజ్ మొత్తంలో టోటల్ గా ఒక 300 ఎకరాస్ ఉంటాయి. 300 ఎకరాలలో అంటే మంచి ఆరోగ్యంగా బాగా ఉన్న తోటలు ఇప్పుడు ఏ తోటలు ఉన్నాయి సార్? ఏ రైతు ఉన్నాయి? అంతేనా సార్? ఒకసారి గ్రాండ్ క్లాప్స్ కొడదామా సార్ సార్కు? రైతు ధైర్యం చేయాలి సార్. రైతు ఎప్పుడైతే ధైర్యం చేస్తాడో 100% ప్రయోగం. రైతు ఏంటంటే ఒక సైంటిస్ట్. అంటే ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది. కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఇది బాగుంది కదా అని చెప్పి మనం అన్నిటికీ మనం వాడకూడదు. ఎప్పుడైతే ఒక ఎకరానికి మనం ప్రయోగం చేస్తామో ఆ ఎకరంలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మొత్తానికి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ సారు వీర వెంకటయ్య గారికి మా వైపు నుంచోని చాలా చాలా ధన్యవాదాలు సార్. చాలా అద్భుతమైన రిజల్ట్స్ తీశారు. ఇదంతా కూడా సార్ యొక్క బిట్టు చూడండి. నవంబర్ 1st వీక్లో వేయటం జరిగింది. నేను డిసెంబర్ ఎండింగ్లో రావటం అనేది జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి 1st వీక్లో వచ్చాము. అద్భుతమైన రిజల్ట్స్ అనేది సారు తోటల్లో ఉంది. ఫ్లాట్ ఎటు చూసినా కానీ ఏంటంటే ఒకే రకంగా మొత్తం టోటల్గా ఉంది. ఇప్పుడు రమేష్ గారు అంటాడు మార్చి వరకు దీంట్లో ఏలు పెట్టొద్దు, ఎందుకనంటే తోట డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అనేది. ఎకరానికి జనరల్గా అప్రాక్సిమేట్లీ రమేష్ గారు మీ ఆలోచన అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం దీంట్లో అంటే జనరల్గా ఎన్ని క్వింటాలు తీయగలుగుతాం మనం? రమేష్ గారు చెప్పండి ఒకసారి. ఒక 25 క్వింటాలు ఒక క్రాప్లో 25 క్వింటాలు బరాబర్గా నవంబర్ 1st తారీఖు బట్టి 25. ఓకే. అదే సెప్టెంబర్ ఎండింగ్ కానీ అక్టోబర్ 1st వీక్ వేసుకుంటే ఓకే ఇదే ఆర్పిఎస్ వాడున్నట్లు అయి ఉంటే ఇంకా ఎక్కువ దిగుబడి చేసే ఛాన్స్ ఉంటుంది. అంతేనా సార్? ఓకే. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. అందరు కూడా ఇంకొక మాట అండి సార్, ఆర్పిఎస్ కి రసాయనాలకి ఉన్న తేడా ఏంటంటే ఆర్పిఎస్ తల్లిపాలు, రసాయనాలు పోతపాలండి. బాబా గ్రేట్ సార్. ఎలా చెప్పగలిగారు సార్ మీరు ఇంత? అంటే ఇప్పుడు రమేష్ గారు ఏమన్నారంటే మేము జనరల్గా చెప్తూ ఉంటాం మాట, తల్లిపాలకు డబ్బా పాలకు ఉన్న తేడా అనేది మేము మాట్లాడుతూ ఉంటాము. కానీ రమేష్ గారు అదే మాట మాట్లాడిండు. అంటే తల్లిపాలు అంటే భూమికి కూడా ఏంటంటే ఆ రకంగా కనబడుతుంది ఇక్కడ. అంటే తల్లిపాలు ఇచ్చిన వాళ్ళు ఎంత హ్యాపీగా పెరుగుతారో మొక్క కూడా అంత ఆరోగ్యంగా పెరుగుతుందని చెప్పి ప్రాక్టికల్గా రుజువు చేశారు కాబట్టి ఆ రకంగా అన్నారు. చాలా ధన్యవాదాలు రమేష్ గారు. నమస్తే. థ్యాంక్ యూ.